అందరికీ నమస్కారం. మన మధ్య వల్లెనం సినిమాలో నటించినటువంటి నటులు శ్రీ చెరుకు సుధాకర్ రెడ్డి గారు ఉపస్థితులైన వారు వీరు శ్రీ సాయి మీద సంగీత కల్చరల్ సొసైటీని దర్శించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వెళ్తున్నారు. వారికి మా సంస్థ పక్షాన స్వాగతం తెలుపుతూ వారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారి గురించి చాలామందికి తెలియదు, నటన చూస్తున్నారు తప్ప వారి వ్యక్తిత్వం గురించి ఎవరికి దాదాపుగా తెలియదు. ఆ విషయానికి వచ్చేసరికి ఏ నటులకు సంబంధించిన వ్యక్తిగత జీవితాలు ప్రేక్షక ప్రజానీకానికి తెలియవు. కానీ తెలుసుకోవాల్సిన విషయం సుధాకర్ రెడ్డి గారి లోపల ఏమున్నదంటే, వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ నటించే ఒక నటులు వారు. వారికి నచ్చితేనే పాత్ర, అందులోని మిగతా అంశాలు నచ్చితేనే ఆ పాత్రను స్వీకరించే వ్యక్తి. అది కనుక వారికి నచ్చకపోతే అది ఎంత పెద్ద ఆఫర్ అయినప్పటికీ దాన్ని తిరస్కరించే వ్యక్తిత్వం వారికి. అది మనం నటుల్లో చాలా అరుదుగా చూస్తుంటాం. అది ఏదైతేనేమి, నేను నటుండే కదా, నటించి పడేస్తే అయిపోతుంది, తద్వారా నాకు ఒక గుర్తింపు లభిస్తుంది, ఇతరత్ర లాభాలు ఉనగొడతాయి, తర్వాత నాకు అవకాశాలు ఉంటాయి అనుకుంటూ కొనసాగుతున్న సినీ జగత్తులో దాదాపు 99% ఉంటారు. ఆ మిగిలిన 1% ఏదైతే ఉంటుందో ఆ 1% నుంచి అందులో వీరి పేరు చేరుతుంది. అటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు. ఈ రకంగా వారిని మనం వారి గురించి తెలుసుకొని వారిని గౌరవించుకుంటే అది వారికి లోపల వారి లోపల ఏదైతే నటుడు ఉన్నాడో, నటన ఉన్నదో, వ్యక్తిత్వం ఉన్నదో దానికి అది ఆదర్శంగా, గౌరవంగా, సంతృప్తిగా ఫీల్ అయ్యే పెద్ద మనుషులు వారు. కొన్ని ఉదాహరణలు వారి దగ్గర ఇప్పుడు మాకు పంచుకున్న క్రమంలో మాకు అర్థమైంది. ఇటువంటి అవకాశం ఈ భిన్న వ్యక్తిత్వం ఎందరిలో ఉంటుంది, దాదాపుగా ఉండదు. మనం చూడం, ఇట్లా ఉంటుంది సినీ యాక్టర్లకు అనే విషయం కూడా మనం దాన్ని పెద్దగా పట్టించుకోం, గమనించుకోం. కానీ అటువంటి అరుదైన వ్యక్తిత్వాలు కూడా సినీ నటులలో, సినీ జగత్తులో ఉన్నారు. అటువంటి వారిలో సుధాకర్ రెడ్డి గారు ఒకరు కావడం, వారు మన వరంగల్కు సంబంధించిన వారు, ప్రాంతంతో సంబంధం లేదు, వారు ప్రాంతాలకు కట్టుబడే వ్యక్తిత్వ ఆ స్థాయి నుంచి ఎప్పుడో ఎదిగి జాతీయం అయిపోయిన వ్యక్తులు. అటువంటి వారి లోపల ఉన్న ఈ వ్యక్తిత్వాన్ని గమనించి మనం ఇక ముందు నుంచి వారు నటించే సినిమాలను మనం చూస్తే వారేంటిదో వారి నటనతో పాటుగా ఈ వ్యక్తిలో ఒక వ్యక్తిత్వం కూడా ఉన్నది అనే విషయం మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం కొత్త సుధాకర్ రెడ్డి గారిని చూసినట్టయితే ఆ రకంగా జనాలు చూస్తేనే వారి ఆత్మకు సంతృప్తి. అటువంటి వ్యక్తి ఈ సినీ జగత్తులో ఉన్నందుకు మనందరం గర్వపడాల్సిన సందర్భం ఇది. వారు మా మధ్యలో వచ్చినందుకు మా అందరి పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు, నమస్తులు. స్వాభిమానం కలిగినటువంటి మన గడ్డ, ఆ గడ్డ మిగుబిడ్డ మన ఫిలిం ఇండస్ట్రీలో ఇంత నిస్వార్థంగా, ఇంత గౌరవప్రదంగా, ఒక ఆత్మాభిమానం కాకతీయుల నుంచి ఉన్నటువంటిది ఇప్పటికీ ఇలా కొనసాగుతుంది. అది ఎప్పుడూ ఉంటుంది, ఎల్లవేళలా ఉంటుంది. అందుకు గర్వపడుతూ తనను సన్మానించడం మాకెంతో ఆనందదాయకం, మాకు గర్వకారణం. తన మాటల్లో వింటుంటే మా ఒళ్ళు పులకరించిపోతుంది. ఏంటంటే ఆ పౌరుషం ఇప్పటి నుంచి కాదు, కాకతీయుల ముందు నుంచి కూడా అది తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి పౌరుషం. ఈరోజు తన మాటల్లో వింటుంటే మేము కూడా ఈ గడ్డ బిడ్డలమైనందుకు చాలా గర్వించాం. చాలా ఆనందం ఈరోజు మా సంస్థకు రావటం, మా చేతుల మీదుగా సన్మానం తీసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బలగం ఫేమ్ మరి సుధాకర్ అన్నయ్య గారు చాలా
అద్భుతంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు. మరి ఈరోజు మేము అనుకోకుండా కలిశాము, ధన్యవాదాలు. వారిని ఇలా ఆహ్వానించడం కాదు, చాలా గ్రాండ్గా ఆహ్వానించే ఒక చక్కటి కార్యక్రమం రూపొందిస్తాం. దాంతో వారిని ఘనంగా సన్మానిస్తాం. శ్రీ సాయిమీరా కల్చరల్ సొసైటీ మరి ఈ యొక్క సాయిమీరా సంగీత కళాక్షేత్రంలో ఆయనకు మాకు తోచిన విధంగా ఒక చిరు సత్కారంగా అందరము సిరాజుద్దీన్ గారు, విశ్వకవి, మా ప్రజా గాయకుడు ఎర్రన్న గారు, తర్వాత గాయకులు రచయిత బాబురావు గారు, మా కవులు మరి శ్రీమాన్ గారు పిటవరం, అందరూ ఇక్కడ ఆ టైంకు వచ్చి మరి వారిని మేము చిరు సత్కారంతో సత్కరించాం. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఇది శ్రీ పోతనాచార్యుల వారు ఈ శ్రీ సాయి మీరా సొసైటీ వ్యవస్థాపకులు, చైర్మన్. వారిని ఇప్పుడు మనం విన్నాం. ఇప్పుడు ప్రజా గాయకుడు, కొన్ని లక్షల మందిని అర్థం చేసే మంద ఎర్రన మన మధ్యలో ఉన్నారు. వారు పెద్దలు శ్రీ సుధాకర్ రెడ్డి గారి గురించి సందేశాన్ని ఇస్తారు. అందరికీ నమస్కారం సార్. మరి బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి సార్కు ఈ సందర్భంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. చాలా అనుభవం గల వాళ్ళు, వారి యొక్క అనుభవాలు ఈరోజు మాతో పంచుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేస్తమా ఓ నా నేస్తమా, నేస్తమా ఓ ప్రియ నేస్తమా, విడిపోతున్నా మన కొరకు నేస్తమా, మన జ్ఞాపకాలను నివరేసుకోసుమా. నేస్తమా ఓ నా నేస్తమా, నేస్తమా ఓ ప్రియ నేస్తమా, ఎక్కడ పుట్టామో ఏ నీడన కలిశామో, ఎక్కడ పుట్టామో ఏ నీడన పెరిగామో, అనుకోకుండా ఇక్కడ ఆతులమయ్యాము, అనుకోకుండా ఇక్కడ ఆతులమయ్యాము, అన్యోన్యమైన ఆత్మీయులమైనాము. నేస్తమా ఓ నా నేస్తమా, నేస్తమా ఓ ప్రియ నేస్తమా, విడిపోతున్నా మనుకోకు నేస్తమా, విడిపోతున్నా మనుకోకు నేస్తమా, మన జ్ఞాపకాలనెప్పుడు నెమరేసుకోసుమా, మన జ్ఞాపకాలనెప్పుడు నెమరేసుకోసుమా. ఈ సందర్భంగా మరి సుధాకర్ రెడ్డి సార్ని కలుసుకోవడం, ఈ చిరు సత్కారాన్ని మరి తమరికి మేము చేయడం చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రుణ గారు. ఇప్పుడు మన మధ్యలో కవి, గాయకులు, సినీ దర్శకులు, నటులు, మరి ఇంకెన్నో ఈ విభిన్న పాత్రలను పోషిస్తున్న ఒక మహోన్నత వ్యక్తి ఉన్నారు, శ్రీ బాబురావు గారు. వారు పెద్దలు సుధాకర్ రెడ్డి గారి గురించి. సభాయ నమః. మిత్రుడు కేతిరి సుధాకర్ రెడ్డి గారు ఇంతింతాయి వాటుడింతాయి అన్నట్టుగా తన నటప్రస్థాన్ని మొదలుపెట్టి ఇప్పుడు 80 చిత్రాల వరకు పూర్తి చేసి అతి త్వరలో శతాధిక చిత్రాల్లో నటించబోతున్నాడు. అయితే తెలంగాణ నుంచి ఓ కళాకారుడు అతి తక్కువ సమయంలో చాలా ఎక్కువ సినిమాలు చేయడం అనేది ఏదైతే ఉందో ఇది చాలా గొప్పనైనటువంటి విషయం. ఇతని గొప్పతనాన్ని ఆపాదించుకున్నటువంటి సుధాకర్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని రమణచారి గారు ఉన్నారు.
వీరు సినీ రంగంలో టెక్నీషియన్గా పనిచేసి వచ్చిన స్టాఫ్ మీకు పరిచయం చేస్తున్నారు. వీరు పెద్ద పెద్ద నటులతో కలిసి పనిచేసి ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ రామోజీ స్టూడియోలో. అయితే వారి కుటుంబ కారణాల వల్ల ఆ రంగాన్ని వదిలిపెట్టి వచ్చి పోతనాచార్య వారితో కలిసి పనిచేస్తున్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈ సినీ రంగానికి సంబంధించిన అపారమైన అనుభవం ఉన్నది, నటన ఉన్నది. వారు కవితలు కూడా రాస్తారు కానీ బయటపడరు. వారికి ఉండబడే కొన్ని నిబద్ధతలు వారిని అణిచివేస్తున్నాయి. కానీ ఒకవేళ వారికి స్వాతంత్రం లభిస్తే అత్యంత అద్భుతాలను సృష్టించి సినీ జగత్తుకు మిగతా ప్రపంచానికి చూపించే వ్యక్తులు వీరు. మిమ్మల్ని ఈ రోజున ఈ రకంగా వారు దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా మనల్ని అందరినీ దాని తర్వాత ఈ వేదిక పరంగా మిగతా ప్రేక్షక జనాల గురించి వారికి సందేశం ఇవ్వాల్సిందిగా శ్రీపెట్టలు సుధాకర్ రెడ్డి గారిని కోరుతున్నాను. సంగీత కార్యక్రమాలకు సంగీత నిలయానికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారాలు. వరంగల్లో చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు. ఏంటంటే సినిమా పరిశ్రమ కూడా కళాత్మకంగా కాకుండా వ్యాపారాధిత్యంగా తెలిసినటువంటి వాళ్ళలో అది మెరుగుపడుతున్నది. ఎందుకు సినిమా రంగం కూడా లాభార్జనకు ఉపయోగపడుతుంది ఇక్కడ వ్యాపారస్తులకు ఎందుకు అర్థం కలిగి నాకు తెలియదు. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర నుంచి వలస వచ్చినటువంటి పెద్దలు సినిమా రంగం గురించి తెలుసుకొని అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారు. నేను బలగం 34 అంతకంటే 33 సినిమాల్లో నటించాను. నాటక రంగం కష్టం. సినిమాలో సత్యంగా నటించాలంటే మన చుట్టూ 40 మంది ఉంటారు. ముక్కల దూది పెట్టుకోడు, గుడి పెట్టుకోడు, రూపాయి బిల్లు పెట్టుకోడు, ఎన్నో రకాల వీళ్ళు సహకరిస్తుంటారు. నాటక రంగంలో నీ సాగు నువ్వే కావాలి, నీ డైలాగ్ నువ్వే కొట్టాలి, పక్కవాడు ఎవరు అందించుకోడు ఉంటాడు. అక్కడ ప్రయత్నాలు ఉంటాయి. ఇక్కడ నటులు కూడా ఉన్నారు, దర్శకులు కూడా ఉన్నారు. వరంగల్ జిల్లాలో బలగం సినిమాకు పాటలు పాడింది ఇక్కడి వాళ్ళే, పాటలు రాసింది ఇక్కడి వాళ్ళే. చాలామంది పరోక్షంగా సహకరించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడి వాళ్ళు. ఆ దర్శకుడి గొప్పతనం, వేణువారి గొప్పతనం. అలా డిఓపి వేణు, దర్శకుడు వేణు, ఇద్దరు వేణులు ఉంటారు. ఇద్దరు వేణుల వలన బలగం సినిమా అంత గొప్పగా చిత్రీకరించడం, గొప్పగా సక్సెస్ అయింది. దాంట్లో కారు లేవై బాంబు పెట్టి లేపరు. హీరోయిన్లు అర్థమైనటువంటి డాన్సులు లేవు. హీరోయిన్ తక్కువ పట్టతో తెలియదు. హీరో కూడా ఏం బయటిని తీయడు. తుపాకులు ఎదురుగా వెళ్ళి కూరవాడదు. కార్ల ఇంజిన్లు లేవు. తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ప్రయోజనం పొందినటువంటి సినిమా బలగం. అయితే ఆ సినిమాలు నాకు తెలియదు. అంతకన్నా ముందు అయిపోయింది. మా అనుభవం నాటకాల్లో నన్ను చూసి గమనించి నన్ను ప్రోత్సహించినటువంటి వాళ్ళు వరంగల్ వాళ్ళు. తద్వారా కొత్త పొరలు అనేటటువంటి ఒక విశిష్టులు అందించారు. దానికి దర్శకుడు కూడా మన దగ్గర వరంగల్ జిల్లా వాడు అన్వేష్ గారు. వారి ద్వారా కొత్త పొరలు నడిచిన తర్వాత మల్లేశం సినిమా, మొదటి సినిమా 2019లో వచ్చింది. దాని తర్వాత 30 అయిపోయింది. 35 బలగంలో చాలా మంది ప్రోత్సహించారు. దిల్రాజ్ గారు చాలా కృషి చేశారు. దాన్ని వెలుగు తీసుకొచ్చిన వాళ్ళలో ప్రముఖుడు దిల్రాజ్ గారు నిజామాబాద్ జిల్లా వాస్తవ్య ఇక్కడి కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. చాలా సలహాలు సూచనలు ఇస్తున్నారు. అటువంటి దిల్రాజ్ గారు మంచి సినిమాలు తీయడానికి ముందుకు వచ్చారు. బలగంతో దిల్రాజ్ గారి పేరుని సంస్థ పేరు తీసుకొచ్చి దాని ద్వారా ఇంకొన్ని సినిమాలు ఇట్లాగే విడుదల కావాలని కోరుకుంటున్న వాళ్ళు
నటులకు దర్శకులకు కొత్త డిస్ట్రిబ్యూటర్గా వచ్చే వాళ్ళందరికీ కూడా నవ దర్శకులు దిల్రాజు గారు దీన్ని ఉపయోగించుకొని వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మేము డబ్బులు సమకూర్చుకోవాలి, నేను చేస్తున్న పని డబ్బులకు తప్పుదారి కాదు, సినిమా తీయడం దోపిడీ చేయడం, అతను చేయడం, బయటవరం చూసుకోవడం దోపిడీ. సినిమా వినోద కాలక్షేపానికి ఉపయోగపడేది. సినిమాలలో కూడా చాలామంది వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్థికంగా సంపన్నంగా ఉన్నటువంటి వాళ్ళు, కళాత్మక దృష్టి ఉన్నటువంటి వాళ్ళు దిల్రాజు గారి లాగా వెలుగులు రావాలి, ఇక్కడ ఉన్న కళాకారులను ప్రోత్సహించాలి. చాలామంది హీరోయిన్లు చాలామంది దొరుకుతారు మన వరంగల్ జిల్లాలో. సంగీతం తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సినిమా రంగంలో పనిచేస్తూ అనుభవం గడించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఆర్థిక పరంగా ఇలా వచ్చేది ఏం లేదనుకునే వాళ్ళే ఎవరు ఉండడం మూలంగా వాళ్ళు దూరంగా తగ్గిపోతున్నారు. ఎవరు తక్కువ చూడకూడదు. ఆర్థికంగా కూడా మేము బలపరచడానికి అవకాశాలు, అర్హతలు సినిమా రంగంలో ఉన్నాయి. కనుక మీరు దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి దర్శకులను, కళాకారులను ప్రోత్సహిస్తే మన వరంగల్ జిల్లా కూడా ఎందుకు తీసుకోరు. హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో తయారవుతున్నటువంటి వరంగల్ జిల్లా. ధన్యవాదాలు. సార్, తప్పకుండా మీ సందేశాన్ని ప్రేక్షక మహాశయులు శ్రద్ధగా ఆలకిస్తారని, ఆ తర్వాత మీ సూచనలను పాటించి వరంగల్ కూడా సినీ జగత్తులో మంచి మంచి సినిమాలను, పెద్దెత్తు సినిమాలను, కళాత్మక, సందేశాత్మక, వ్యాపారాత్మక సినిమాల నిర్మాణంలో తన వంతు పాత్రను పోషిస్తుందని ఆశిస్తున్నాం. ఈ వైపుగా మీ సూచనలు తప్పకుండా గౌరవనీయమైనవి, గౌరవప్రదమైనవి. కాబట్టి అందరూ పెద్ద మనిషిగా వారు వచ్చి సీనియర్గా తమ బిజీ షెడ్యూల్ నుంచి కొంత టైం వెచ్చించి మన కోసం వచ్చే ఒక సందేశాన్ని ఇస్తున్నందుకు ఆ సందేశంలోని విషయాన్ని అర్థం చేసుకొని ఆ రకంగా సేవలను అందించే వారు దీన్ని ఒక అవకాశాన్ని తీసుకొని తమ వంతు సహాయ సహకారాలతో ఇక్కడి నటనగా అయితేనే, స్క్రీన్ ముందైతేనే, స్క్రీన్ వెనకాలైతేనే అన్ని రంగాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారికి అవకాశం కల్పించడం ద్వారా సహకరించాల్సిందిగా సహకరిస్తారని ఆశిస్తూ సుధాకర్ రెడ్డి గారికి వరంగల్ పక్షాన, ప్రేక్షక జనాలందరి పక్షాన కృతజ్ఞతలు. నమస్తే.